తీసుకోవద్దు. డయాబెటీస్లు, ఫ్యాటీ లివర్లు, క్రానిక్ కిడ్నీ డిసీజ్లు, సొరియాసిస్లు, ఆర్థరైటిస్లు తప్ప ఏమున్నా ఇక్కడ. అందరిలాగా నువ్వు కూడా మండీలు, బఫెట్లు ట్రాప్లో పడద్దు. నువ్వు డైట్ ఫుడ్ తిండంటే నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కీప్ అప్ మావా, నువ్వు ఇలానే తిను అని చెప్పాలి. కానీ ఇలాంటి ఆకులు అలములు తిని ఎన్నాళ్ళు బతుకుతావురా నచ్చింది తినక అని చెప్పేసి అన్నాడు అంటే బీ కేర్ఫుల్. వాడే రేపు నిన్ను జాబులోంచి తీయించబోతున్నాడు. బోలెడంత ప్రపంచం ఉంది. ఎందరినో కలవచ్చు, ఎన్నో తిరగవచ్చు, ఎక్కువ కాలం సెక్స్ చేయొచ్చు. కానీ ఇవన్నీ జరగాలి అంటే నీ బాడీలో ఏ డిసీజెస్ ఉండకూడదు. న్యూట్రిషన్ అనేది నీ క్యారెక్టర్ అవ్వాలి. లైఫ్ ఎప్పుడూ కూడా ఈ భూమి మీద నాకు నచ్చింది తినడానికే పుట్టా, నేను డైట్ చేయను అనే వాళ్ళని ఊరికి వదలదు. ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పే వాళ్ళందరికి కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని డైట్లు మార్చినా, ఎన్ని టాబ్లెట్ షీట్లు మార్చినా, ఎంతమంది న్యూట్రిషనిస్టులు మార్చినా, ఎంతమంది ఫిట్నెస్ కోచ్లు మార్చినా వాళ్ళ బాడీలో దమ్మిడి రిజల్ట్ కూడా రాదు. వయసు మీద పడుతుందని అస్సలు ఆలోచించొద్దు. 40 ఏళ్ళు రావడానికి 2 సంవత్సరాల ముందే నీ షూలు వేసి బిగించు. లైఫ్లో నువ్వు డైట్ చేయనీయకుండా అడ్డుపడే నీ చెత్త నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. అందుకే నేను నా ఫ్రెండ్స్ మొత్తాన్ని వదిలేసా. అందుకే చెప్తున్నా, నువ్వు కూడా వదిలే. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇంట్లోకి ఒక కొత్త వాటర్ బాటిల్ కొంటేనే పార్టీ అడిగే బ్యాచ్. వీళ్ళందరూ కలిసి నిన్ను జీవితంలో పొరపాటును కూడా ఆరోగ్యంగా ఉండనివ్వరు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీకున్న డిసీజెస్ అన్ని ఓర్చుకో, సైన్స్ను నేర్చుకో, ఆరోగ్యాన్ని గెలుచుకో. 30 ఏళ్ళు రావడం అంటే లైఫ్లో ఎలాంటి ఫుడ్ తినకూడదని ఒక మెచ్యూరిటీ రావడం అనమాట. అంతేగాని ఓయో రూమ్లోకి వెళ్ళి యోగాసనాలు వేసే వయసు కాదు.